నన్ను కొట్టేదంట ఆడాళ్ళకి చెప్తున్నాడు 75 గుద్దేస్తారంట అమ్మటి రామగాబడి చెప్తున్నాడు ఆడు సీట్ లేదు ఈరోజు ఆడు బతుక్కి ఆడు చెప్తున్నాడు పొత్తులు పెట్టుకున్నారు ఆవిడకి వెళ్ళాడు ఇప్పుడు ఎవరినైనా ఒకసారి చూస్తారు మన ఇంట్లో కూడా చూస్తారు తాగి వెళ్తే 3 రోజులు చెప్తారు 4వ రోజు చెప్పరుగా ఈడింత ఈడు బతుకు పారే అని చెప్తారు రేపు ఈడి బతుకు కూడా అంతే కాకపోతే ఏంటంటే ఓ సీఎం చేశాడు రేపు ఓడిపోతే జైలుకి వెళ్ళిపోతాడు బయట ఉండవు ఎందుకంటే అవా కేసులు అన్నీ ఉన్నాయి 7 కేసులు ఉన్నాయి అన్నీ క్రిమినల్ కేసులేగా మీకు తెలుసుగా అది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన నోరు పాడైపోవడం మీకు శ్రమ మాకు శ్రమ ఇప్పుడే 90,000 వచ్చాను 90 కూడా తీపోయింది అది చెప్పాల్సింది ఏంటంటే నిజం బాబాయ్ ఏది లేదు ఇప్పుడు మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేలు మంత్రులే అసెంబ్లీకి వెళ్ళి నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నువ్వు నేను పుట్టాము ఇంత బయటకి ఎప్పుడైనా చూసాము బూతులు మాట్లాడడం అసలు ఈదురబడి ఇలా బూతులు మాట్లాడడం ఏంటి నిన్ను ఎందుకు గెలిపించుకున్నావు మేము బూతులు మాట్లాడడం ఏంటి అసలు నీకేం పని బూతులు మాట్లాడడానికి నీకు ఇంట్లో అక్క చెల్లి లేరా కూతురు కొడుకులు లేరా నన్ను బూతులు మాట్లాడుతున్నావు నీకు ఇంట్లో లేరా అసలు బూతులు మాట్లాడడం ఏంటి ఆ రోజు ఎవరు సినిమా యాక్టర్ ఇప్పుడు నీ కుటుంబం నా కుటుంబం గురించి మాట్లాడే అవసరం ఏంటి కొడాల నానిగాడు ఉన్నాడు హరికృష్ణ గారు చచ్చిపోయాడు లేకపోతే ఆడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కానీ ముందు హరికృష్ణ ఉన్నాడు ఎన్టీఆర్ కొద్దిగాడు హరికృష్ణ అడిగాడు వాళ్ళ ఇంట్లో బాగుపడి వ్యవస్థలు సంపాదించుకున్నాడు ఈరోజు వాళ్ళ తట్టం ఏంటి ఇప్పుడు మనం ఇంట్లో మనం బతికినప్పుడు ఎలాగ ఉండాలి మనం వేరే వాళ్ళు పక్క తీసినా చూసి చూడనట్టు పోవాలి అంత అవసరం ఏంటి నీకు ఇదంతా ఏంటంటే ఇవాళ రోజున డబ్బుకి అలవాటు పడిపోయారు జనం కష్టపడ్డాక ఎవడు ఈడు వచ్చినా కష్టపడ్డాక ఎవడు అసలు సహకరించట్లా అది మనలో ఏముంటుంది చెప్పు మన నోరు జనాలకు ఉండాలి బుద్ధి ఈసారి ఓటేస్తే నువ్వు నన్ను కొట్టుకొని నేను కొరుక్కోవాలి అంతే డబ్బులు ఉండవు ఇంకా ఇది వాస్తవం కాకపోతే నీ నెంబర్ నాకు చెప్పు నేను ఇప్పుడు నీకు శిరసొంచి ఇచ్చేస్తా ఈసారి గెలిస్తే గెలిస్తే మనకేమవుదు లేకపోతే అదే అతను పొలం ఉండబయ్యా ఇప్పటికే జనాలు పాపం ఇబ్బంది పడి అయ్యో రామంటున్నారు తెలుసా ఇదేంటి ఇక్కడ తాగుతున్నారు అక్కడ పోలీసులు పట్టుకోవడం ఏంటి నువ్వు ఎందుకు పెట్టాలి ఇప్పుడుదా మాట్లాడలే నువ్వు వయసు పెట్టి అక్కడ పోలీసులు పట్టుకోవడం ఏంటి పోలు తీసుకోవడం ఏంటి జోబులు చెక్ చేయడం ఏంటి అసలు పోలీసుడు ఎవడు ఉన్నాడు అసలు జోబులు చెక్ చేయడం ఏంటి అసలు నాకు అర్థం కాదు పోలు తీసుకోవడం ఏంటి వయసు ఎందుకు పెట్టాలి నువ్వు పోలీసుడు ఎందుకు పెట్టాలి ఇంటికి తీసుకెళ్ళి తాగమని చెప్తా తాగుతాడు ఇంటికి తీసుకెళ్ళి పిల్లల దగ్గర ఒక్క మాట చెప్పు ఇదేంటి మొత్తం అంటది ఇంటికి తీసుకెళ్ళి పిల్లల దగ్గర వెళ్తాం రేపు కాలేజీ పంపిస్తున్నాం లక్షలు ఖరీదు పెట్టి ఆడు తాగితే మనం ఏం చేస్తాం తల ఉంచుకోవాలి ఏంటి భయ్యా మరీ స్వతంత్రం పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లాగా ఉంది ఏమీ బతికే పరిస్థితి లేదు భయ్యా నిజంగా బతికే పరిస్థితి లేదు మంచి అండి 120 మందికే జరిగింది 80% జరగలేదు ఆ 20% వాళ్ళే ఓట్లు వేస్తారు 80% వేయరు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది సూపర్గా ఉండేది చాలా బాగుండేది 50 రూపాయలు క్వార్టర్ ఏమండి గత ప్రభుత్వంలో లోపలికి వెళ్ళి తాగేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు రోడ్డు మీద తాగితే కోడకాయని పట్టుకొని గుంజేస్తున్నారు తీసుకెళ్ళి 300 జైలు సంపాదించుకున్న డబ్బులు సరిపోతున్నాయా ఇంటికి చాలట్లేదు ఎలా సరిపోతాయంటే 2 కోట్లు తాగుతాను నేను తెచ్చేది 700 2 కోట్లు 300 అయ్యా మరి సొట్టలో బీడీలు ఒక 50 మరి ఇంటికట్టు పిల్లలు ఏం చేస్తారు అయితే నిన్ను ఎవరు తాగమంటారా అంటారు ఒక అలవాటు అయిపోయిందా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలవాటు అయిపోయి ఆ అలవాటు వాళ్ళు ఇప్పుడు 3వ క్వార్టర్కి వెళ్ళిపోతారు అప్పుడు తక్కువ రేటు మళ్ళీ 100 రూపాయలకి అయితే 2 క్వార్టర్లు వచ్చాయి ఇప్పుడు 450 రూపాయలు 3 క్వార్టర్ ఎంత అవుతుందండి బిల్లు మరి తాగినోడు ఇంటికి వెళ్ళక్కర్లే చీపురు కట్టలే వేస్తున్నాడు చెప్తాను కదా కొంతమందికే వస్తున్నాయి అందరికీ అందట్లే ఏడు వేస్తున్నారండి అందుకున్న వాళ్ళు అందుకుంటున్నారు అందుకున్నాడు పండగ నేనోడు దండగ ఏమోనండి సార్ టీడీపీకే మద్దతుగా ఉందండి ఎందుకను నేను ఉల్లిపాయలు అమ్ముతాను
ఎట్లా ఉంటుంది ఈ ప్రభుత్వం ఏం చెప్తారు? ప్రభుత్వం అయితే నాకు నచ్చలే. ఎందుకని చంద్రబాబు నాయుడు అయితే అంటే ఈరోజు అందరికి డబ్బులు వేస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000, కటింగ్ షాప్ వాళ్ళకి 10,000 అని చెప్పి అందరికి ఇస్తున్నాను. ఆటో వాళ్ళకి 10,000 వేస్తే తర్వాత దాన్ని బట్టి అపార్ట్మెంట్లు కార్లు చేస్తున్నాడు బాబాయ్. పేదవాడికి అన్నా క్యాంటీన్లు లేపిస్తాడు, తప్పు కదా. 5 రూపాయలు అన్నం తినేవారు కదా. అమ్మబడి ఎందుకు? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కార్లు అమ్మబడి అవసరమా? వాళ్ళు పెట్టుకోలేరు పిల్లలకి. నిజం చెప్తాను లేదు, నేను చెప్పింది మాట అమ్మబడి నాన్నబడి అంటాడు. 18,000 మళ్ళీ బట్టలు నొక్కుతాడు రేపు 18,000. ఇవన్నీ ఎందుకు బాబాయ్? మరి గెలిపించుకున్నారు కదా, ఓటేసి మేము గెలిపించుకోలేదు బాబాయ్. అది పొరపాటు ఎవరు చేసారు, దానివల్ల గెలిచాడు. కానీ అమ్మబడి ఎవరికి వెయ్యాలి? పేదవాడికి వెయ్యాలి, కూడు లేనివాడికి వెయ్యాలి అమ్మబడి. పిల్లలు చదివించుకోవాలి, స్తోమత ఉన్నవాడికి అమ్మబడి. వాళ్ళకి 15,000. అపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళు చదివించుకోవాలి ఆ పిల్లలకి. నిజం కరెక్ట్ కాదా? చదివించుకుంటారు లేదా? చదివించుకుంటారు వాళ్ళు. ఎందుకు వెయ్యాలి ఆ డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ నొక్కుతున్నాడు బట్టను, ఇక్కడ నొక్కుతున్నాడు, అక్కడ నొక్కుతున్నాడు. ఇవన్నీ చేసి అమ్మబడి వేస్తున్నాడు. అంతవరకు నేను చెప్పగలను బాబాయ్. దాన్ని అంటే ఈరోజు ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? బస్ ఛార్జీలు కానీ కరెంటు బిల్లులు కానీ రేట్లు బాగా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు బస్ ఛార్జీ పెంచాడు. 10 రూపాయలది 20 రూపాయలు చేశాడు. మినిమం అయితే 5 ఉండేది, 5 10 చేసావు, 10 20 చేసావు. 20 చేసినప్పుడు కనీసం నువ్వు 5 రూపాయలు పెంచు, ఒకసారి 10కి 10 పెంచేస్తారు ఇది. అంతే తప్ప కాదా? అది అమ్మబడి నాన్నబడి ఆడవాళ్ళకి 18,000 అంటున్నాడు. మళ్ళీ రేపు 2 బట్టలు నొక్కుతాడు. 18,000 వేస్తారట ఆడవాళ్ళకి. ఈ ఎగబడుతున్నారు ఇప్పుడు సచివాలయానికి. ఇవన్నీ ఎందుకు? డబ్బులు ఇస్తే ఓటు వేసేస్తారంటారా? మేము నేను ఓటు ఎవరికి వేయను. అంతే, స్వతంత్ర మనం కష్టపడతాం. వాటిలోకి ఎంగిల్ చెప్పలు కడుక్కొని కష్టపడి బతుకుతాను అంతే. అంతేగాని వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని నేను ఆశపడను. మరి 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి వస్తుంది కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? ఏం చెప్తాం మరి. ఈ ఎలక్షన్లు ప్యాకెట్ టైప్ అనమాట ఇది. ఎప్పుడు ఏది ఎటు తిరుగుతుంది ఎవడు చెప్పలేము అనమాట. ఏం సరదాగా మాట్లాడుతుంది బాబాయ్. ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేము ఇది. అది ఈ పల్లెటూరులు ఈ సైడ్ ఆ సైడ్. ఒక చంద్రబాబు నాయుడు వాస్తవం చెప్తున్నా, సిటీ డెవలప్ చేసినాడు ఆయనే. రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ చేసినాడు. వీడేం చేశాడు? ఒక రోడ్డు అని వేస్తున్నాడా? ఒక రోడ్డు శుభ్రంగా చూస్తున్నాడా? నిజమే కాదా? మీరు చెప్పకూడదు, నేను చెప్తాను. మీ కుటుంబాలను అభివృద్ధి చేశాను నేను, మీ పిల్లలకి మీ మనవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. ఏమీ లేదు అస్సలు వాడు చేసిన పని అంతా ఏంటంటే, ఇగో బాబాయ్ నువ్వు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఇబ్రాహీంపేట రింగ్లో వాటిలో సప్లై చేసేవాడిని. నాకు రోజుకి 600 జీతం ఇచ్చేవారు. 500 మిగిలిపోయేది నాకు. నిజం చెప్తున్నాను. ఎంత నేను తెల్లారు 6 గంటలు డ్యూటీ ఎక్కితే సాయంత్రం 6 డ్యూటీ దిగేవాడిని. ఎంత 2 క్వార్టర్లు గట్టిగా తాగితే ఒక 100 రూపాయలు ఖర్చు అయ్యేది నాకు. ఇప్పుడు ఎంత అవుతుంది? మధ్యాహ్నం 12 డ్యూటీ దిగుతున్నాను, 300 ఖర్చు అవుతుంది. అప్పుడు ఎంత 500 మిగిలిందంటే నాకు వారానికి ఎంత మిగిలిపోయేది? రోజుకి 400 మిగిలిపోతుంది. 400 మిగులుతుంది. 2,000 ఎనీ టైం 2,000 3,000 జాబీలు ఉండేవి. ఇప్పుడు రూపాయి కూడా ఉండలే. డబ్బులు లేవు అస్సలు. సమస్యలు ఇంటికి లేవు, అక్కడ లేవు డబ్బులు. మరి ఏంటి పరిస్థితి? పరిస్థితి మరి మీరే ఆలోచించాలి. ఇంకా నేను చెప్పిన తప్పు మాట్లాడలేదు బాబాయ్ నేను. అది ఇబ్రాహీంపేట రింగ్లో సూర్య రోడ్లు ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి చేస్తారా? ఏమీ లేదు అభివృద్ధి గట్రా. అదంతా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే అభివృద్ధి అయ్యాయి రోడ్లు కానీ ఏదైనా. ఆ ఫ్లైఓవర్లు అన్నీ ఎవరు కట్టారు? ఎక్కడ బీహార్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి పనులు తెచ్చి కట్టారు.